ప్రశాంతమైన సరస్సు. ఎన్నో పల్లెలకు, అడవులకు దూరంగా పచ్చని చెట్ల మధ్య ఒక అద్భుతమైన పెద్ద సరస్సు ఉండేది. ఆ సరస్సులోని నీరు అద్దంలా మెరిసిపోతూ పద్మాల పువ్వులతో సూర్యకిరణాలు ఆడుకుంటూ ఉండేవి. పక్షులు ఉదయాన్నే మధురంగా పాడుతుండేవి. అలాంటి ప్రశాంతమైన సరస్సులో 3 చేపలు కలిసి నివసించేవి. వాళ్ళు మంచి స్నేహితులు, కాని వాళ్ళ ఆలోచనలు మాత్రం 3 రకాలవి. సుమతి తెలివైన చేప. సుమతి చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఎప్పుడూ చుట్టూ జరుగుతున్నదాన్ని గమనించేది. ఆమె నమ్మకం ఒకటే: ముందే ఆలోచిస్తేనే జీవితం రక్షించబడుతుంది. చాలా చేపలు సుమతి మాటలకు విలువ ఇచ్చేవి. ధీమతి తెలివి ఉన్నా కాని ఆలస్యం చేసే చేప. ధీమతి కూడా తెలివైనదే, కాని సమస్య వచ్చిన తరువాతే ఆలోచించడం ఆమె అలవాటు. ఆమె ఎప్పుడూ అనేది, ప్రమాదం వచ్చిన తర్వాత చూద్దాం. మందమతి నిర్లక్ష్యమైన చేప. మందమతికి తినడం, నిద్రపోవడం, నవ్వడం తప్ప ఇంకేమిష్టముండేది కాదు. ఆమె బిగ్గరగా నవ్వుతూ చెప్పేది, జీవితం ఆనందించడానికి, భయపడడానికి కాదు. 3 చేపలు రోజూ కలిసి ఈదుతూ, గంటల కొద్దీ మాట్లాడుతూ చాలా ఆనందంగా గడిపేవి. చిన్న హెచ్చరిక: ఒక సాయంత్రం సుమతి ఒక విచిత్రమైన విషయం గమనించింది. సరస్సు అంచున నీరు కదిలింది. పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. సుమతి గంభీరంగా అంది, స్నేహితులు, ఏదో తప్పు జరగబోతున్నట్టనిపిస్తోంది. ప్రకృతి ముందే సంకేతాలిస్తుంది. ధీమతి నిర్లక్ష్యంగా అంది. ఏమో, కోతులు ఆడుకుంటున్నాయేమో. మందమతి నవ్వుతూ, అయ్యో సుమతి, నువ్వు ఎప్పుడూ భయపడుతూనే ఉంటావు. ఏమీ జరగదు. సుమతి మౌనంగా ఉండిపోయింది. కాని ఆలోచన ఆపలేదు. మత్స్యకారుల రాక. ఆ రాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్న వేళ 2 మత్స్యకారులు సరస్సు దగ్గరకొచ్చారు. వాళ్ళు పొదల వెనుక దాక్కుని బిగ్గరగా మాట్లాడుకున్నారు. ఒకడన్నాడు, ఈ సరస్సులో పెద్ద పెద్ద చేపలున్నాయి. రేపుదయం వలయేద్దాం. ఇంకొకడు నవ్వుతూ, అవును, చాలా డబ్బు వస్తుంది. ఆ మాటలు నీళ్లలో ప్రతిధ్వనించాయి. సరస్సులో భయం. అన్ని చేపలకు భయం పట్టుకుంది. కొన్ని ఏడవడం మొదలుపెట్టాయి. కొన్ని అటూ ఇటూ ఈదుతూ గందరగోళంగా మారాయి. సుమతి వెంటనే ధీమతి, మందమతిని దగ్గరకు పిలిచింది. సుమతి గట్టిగా చెప్పింది, ఇది నిజమైన ప్రమాదం. మత్స్యకారులు ఖాళీ చేతులతో వెళ్లరు. రాళ్ల వెనుక ఒక చిన్న కాలువ ఉంది. అది నదికి తీసుకెళ్తుంది. ఇప్పుడే వెళ్ళాలి. ధీమతి సందేహంగా, ఇప్పుడా? రాత్రి ప్రమాదం కాదా? మందమతి బోర్ల పడుతూ, అయ్యో, ప్రతి సంవత్సరం వాళ్ళొస్తారు. ఏమీ కాదు. సుమతి నెమ్మదిగా కాని దృఢంగా అంది. ఆలస్యమంటే వినాశనం. ఇంకా ఒక్క మాట కూడా చెప్పకుండా సుమతి వెంటనే బయలుదేరింది. సుమతి తప్పించుకోవడం. కాలువ చాలా ఇరుకుగా ఉంది. నీటి మొక్కలు ఆమెను గుచ్చుకున్నాయి. కాని సుమతి ఆగలేదు. చివరికి ఆమె ప్రవహించే నదిని చేరింది. నక్షత్రాల వైపు చూసి అంది, ముందే ఆలోచించడం నా ప్రాణం కాపాడింది. ధీమతి యోచన. సరస్సులో ధీమతికి మనసు కలవరపడ్డది. సుమతి చెప్పింది నిజమేమో. మందమతిని చూసి అంది, ఏదైనా ప్లాన్ చెయ్యాలి. మందమతి నిర్లక్ష్యంగా, రేపు చూద్దాం. ఆ రాత్రి మొత్తం ధీమతి లోతుగా ఆలోచించింది. ప్రమాదపు ఉదయం. ఉదయం మత్స్యకారులు భారీ వలను సరస్సులో వేశారు. నీరు చిమ్మింది. చేపలు అరచాయి. ధీమతి వెంటనే తలక్రిందుగా తేలుతూ చచ్చినట్టు నటించింది.
ఒక మత్స్యకారి అన్నాడు. ఇది చచ్చిపోయింది, వదిలే. వాళ్ళు ఆమెను నదివైపు విసిరేశారు. నీటిని తాకగానే ధీమతి వెంటనే తప్పించుకుంది. మందమతి దురదృష్టం. మందమతి భయంతో రాళ్ల కింద దాక్కుంది. వేగంగా ఈదింది. కాని వల ఆమెను చుట్టేసింది. ఆమె ఏడుస్తూ అంది, సుమతి మాట వినాల్సిందే. కాని అప్పటికే ఆలస్యం. మళ్ళీ కలయిక. నది దగ్గర సుమతి, ధీమతి మళ్ళీ కలిశాయి. సుమతి మెల్లగా అంది, తెలివి ముందే రక్షిస్తుంది, చాతుర్యం చివరికి రక్షిస్తుంది, నిర్లక్ష్యం ఎప్పుడూ రక్షించదు. ముందే ఆలోచించాలి, సమయానికి నిర్ణయం తీసుకోవాలి. మంచి సలహాను నిర్లక్ష్యం చేస్తే జీవితం నష్టపోతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.